శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది రంగారెడ్డి జిల్లాలో తమ్ముడు వచ్చేసి అక్కని చంపారు. సో అది కరెక్టేనా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు చంపడం ఎందుకు అంటే అమ్మాయి ఇష్టమైన వాళ్ళతో అమ్మాయి మాట్లాడడానికి వీల్లేదా? ప్రేమించడానికి వీల్లేదా? నీకు అక్కగా పుట్టడం అమ్మాయి చేసిన తప్ప లేకపోతే అమ్మాయి చేసిన పాపమా? తోడబుట్టింది అంటే తల్లితో సమానమయ్యా. అక్కయ్య చెల్లె తోడుంటుంది అంటే తల్లి తర్వాత తల్లి అంతటి గనురాలు మహిళ. మహిళలను ఎందుకు ఊరికే చంపడం? ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయితో మాట్లాడుతుంది, మాట్లాడ నువ్వు ఇష్టపడితే ఇచ్చి పెళ్లి చెయ్యి. పిల్లల కంటే ఎత్తుకొని ముద్దాడు. ఇంటి పరుగు పోతుంది కదా అలా లవ్ చేస్తే. ఇంటి పరువు ఎందుకు పోతుంది? అంత పరువు గల్లవాడు అయితే అసలు చంపవు, అన్నీ మూసుకొని ఇచ్చి పెళ్లి చేస్తావు. నీకు పరువే కావాలి అనుకుంటే ఈ చంపడాలు, ఈ హత్యలు చేయడాలు, ఈ పోలీస్ స్టేషన్లు ఎక్కడాలు, ఈ కోర్టుల చుట్టూ తిరగడాలు ఎవ్వరూ చెయ్యరు. పరువు కావాలి అంటే అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ పరువు నిలబెట్టుకున్నట్టు లెక్క. నువ్వు ఇచ్చేవాడి దగ్గర ఉన్నదేంటి? ఈ అమ్మాయి ప్రేమించిన వాడి దగ్గర లేనిదేంటి? ఏం లేదని నువ్వు ఇతను అమ్మాయిని చంపగలిగావు. ఎందుకు చంపే రైట్స్ నీకు ఎవరిచ్చారు? ఇట్లాంటి ఇన్సిడెంట్ రీసెంట్గా మన గండికోటలో కూడా జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ చంపడాలు అసలు ఎందుకు? ఇప్పుడు చంపావు, నువ్వు ఏమైనా బయట తిరుగుతావా? నీ పరువు ఏమైనా నిలబడిందా? నీ పరువు అంతకంతా నువ్వు చంపి జైలుకి వెళ్ళి దిగజార్చుకున్నావు. ఓ సోదరుడా, చెప్పేది నీకే విను. ఇటువంటి పనులు చేయొద్దు, చంపడాలు గిమ్మడాలు చేయొద్దు. ఇష్టమైతే పెళ్లి చేయి, లేదు ఫ్రెండ్షిప్ చేస్తున్నాను తమ్ముడు, అటువంటిది ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండే తమ్ముడు అంటే వదిలేసేయి. ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రేమించుకుంటే పెళ్లి చేయి. వాళ్ళకి పిల్లలు పుడితే మేనమామగా ఎత్తుకు ఆలనా పాలన అన్నీ చూడు, చెయ్యి. అందుకని చంపడం ఎందుకు? చంపి ఇప్పుడు నువ్వు పొందింది ఏంటి? పైచాచిక ఆనందం తప్ప, తెలివిలేనిదనం తప్ప, మూర్ఖత్వం తప్ప ఇక్కడ నువ్వు పొందింది ఏంటి? ఏమీ పొందలేదు. నీకు లోపల 7 ఏళ్ళే వేస్తాడు లోపల, చంపింది నిర్ధారణ అయినందుకు. ఆ అమ్మాయి ప్రాణాలు అనవసరంగా తీసావుగా. అది లవ్వో కాదో తెలియదుగా. లవ్ అనుకుని నువ్వు అక్కనే ఇంత అనుమానించావు, రేపు నీకు పెళ్ళైతే పెళ్ళాన్ని ఇంకెంత అనుమానిస్తావు? ఇందుకు కాదు మహిళలు పురుషులను చంపేది. ఇది కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకో. అది ఇష్టమైతే ఇచ్చి పెళ్లి చేయి, ఇష్టం లేదు ఫ్రెండ్షిప్ అంటే వదిలేయి. ఫ్రెండ్లీగా ఉండేటటువంటి జెంట్స్ లేడీస్ లేరా? చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండేటటువంటి వాళ్ళు. కానీ ఇంటి పరువు అనేది పోతుంది కదా, అంటే అంత గారాల ముద్దుగా పెంచినప్పుడు. సో వాళ్ళకి చెప్పినా పర్లేదు, కానీ చెప్పకుండా సీక్రెట్గా ఇట్లా చేయడం వల్ల ఇట్లాంటి దారులు కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఏం జరగదు, ఏం కాదు. ఇప్పుడు చంపే నువ్వు పరువు తీసుకున్నావు, ఇది మాత్రం పక్కా చెబుతున్నాను ఒక మహిళగా నేను. నువ్వు చేసింది తప్పు, చంపడం తప్పు. పెళ్లి చేయి, పెళ్లి చేస్తే నీ పరువు నిలబడుతుంది. ఆడు ఏ కులస్తుడైనా కానీ, ఏ గుణస్తుడైనా కానీ, చదువు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా చంపడం చాలా తప్పు. అక్కని చంపావంటే తల్లిని చంపినట్టే, చెల్లిని చంపావంటే తల్లిని చంపినట్టే, నిన్ను కన్న తల్లిని నువ్వు చంపినట్టే లెక్క. ఇవాళ అక్కని చంపినవాడు రేపు తల్లిని చంపవని గ్యారంటీ ఏంటి? ఇవాళ అక్కని చంపినవాడు రేపు భార్యను చంపవని గ్యారంటీ ఏంటి? ఇవాళ అక్కని చంపినవాడు రేపటి రోజున అదే వయసును నీ కూతుర్ని చంపవని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు ఇక్కడ. నువ్వు కనుక నువ్వు చేసింది చాలా తప్పు. మూర్ఖత్వంగా చేసావు, పశుత్వంగా చేసావు. కనుక్కో, ఇష్టమైతే పెళ్లి చేయి, లేకపోతే వదిలేయి. ఇది మగాడితనం అంటే, ఇది పరువు అంటే, ఇది ఆ ఇంటి వంశస్థం అంటే. అంతేగాని ఇదేంది చంపడం ఏంట్రా బాబు?